ప్రైజ్ ద లార్డ్. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనము చదువుకుందాము. అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయ్యకు ఏలీయాబునకు వినబడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. ఇక్కడ ఏలీయాబు అనే పెద్దన్నను మనం చూస్తున్నాము. సందర్భంలో చూసినట్లయితే ఏలీయాబు ఎవరు అని మనము ఆలోచన చేసినట్లయితే, ఏలీయాబు బెత్లెహేము వాడైన యెష్షయికి 8 కుమారులు ఉన్నారు. వారిలో ఈయన పెద్ద కుమారుడుగా ఉన్నాడు. ఏలీయాబు అనే పేరుకు అర్థము దేవుడు తండ్రి అని. ఏలీయాబు అని పేరు కలిగినటువంటి వ్యక్తులు పాత నిబంధనలో దాదాపు మనకు 6 కనపడతారు. వివిధ సందర్భాలలో మనం వారిని చూడగలము. అయితే ఇక్కడ ఏలీయాబు తన చిన్న తమ్ముడు కనిష్ఠుడైనటువంటి దావీదు మీద చాలా కోపంగా ఉన్నాడు. మనము ఆ దృశ్యాన్ని ఊహించుకోవచ్చు. పెద్దన్న మరి చిన్న తమ్ముడిని చాలా కోపంతో గద్దిస్తున్నాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇది నువ్వు చేయాల్సిన పని కాదు, చూడాల్సిన పని కాదు. నువ్వు గొర్రెల దగ్గరికి వెళ్ళి గొర్రెలను మేపాలి కదా. వాటిని ఎక్కడో వదిలేసి, ఎవరి వశాల్లో వదిలేసి నువ్వు అక్కడొచ్చి ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు, వెళ్ళొచ్చు కదా అని, మరి వెళ్ళిపో అని అన్నట్టుగా చాలా కోపమును తన తమ్ముడి మీద ప్రదర్శిస్తున్నాడు. కానీ కొన్ని నెలలకు ముందే ఒక సంఘటన జరిగింది వారి కుటుంబంలో. ఏంటిదంటే, సమూయేలు దావీదును అభిషేకించుటకు వెళ్ళినప్పుడు సమూయేలు కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు. ఏలీయాబు యొక్క పైరూపమును బట్టి, తన యొక్క అందచందాలను బట్టి ఆ లక్ష్యమును మరి లక్ష్య పెట్టాడు. ఆయన రూపాన్ని దేవుడు ఈ వ్యక్తిని ఎన్నుకుంటాడేమో అని. కానీ దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదని, అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు అని నిరూపించుకొని కనిష్ఠుడైనటువంటి చిన్నవాడైనటువంటి దావీదును అభిషేకించమని సమూయేలుకు సెలవిచ్చాడు. వారందరి ముందే, మరి 7 అన్నదమ్ములు ఉన్నారు, ఆయన కంటే పెద్దవాళ్ళు, మరి తండ్రి ఉన్నాడు. అందరి ముందే సమూయేలు చిన్నవాడైన దావీదును దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా మరి ఆయనను అభిషేకించాడు. ఏలీయాబు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మా కన్నుల ఎదుట మా తమ్ముడు దేవుని చేత మరి అభిషేకించబడ్డాడు. దేవుని ప్రవక్త మా ఇంటికి వచ్చి మా తమ్ముని అభిషేకించాడు అనేటువంటి మాట కూడా ఆయన మరి గుర్తించలేకపోయాడు, లేదా జ్ఞాపకం చేసుకోలేకపోయాడో, నిర్లక్ష్య పెట్టాడో తెలియదు. కానీ దావీదును ఎలాంటి మాట అంటున్నాడంటే, నీ గర్వము నీ హృదయం యొక్క చెడుతనము నాకు తెలుసు అని. దేవుడు ఎవరిని కూడా గర్విష్ఠులను, హృదయంలో చెడుతనం ఉన్న వారిని తన యొక్క పరిచర్య కొరకు ఎన్నుకోడు. ఆయన ఎప్పుడు కూడా ఎలాంటి వారిని లక్ష్య పెడతాడంటే, మరి విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని, తన ఎదుట యథార్థంగా తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారినే ఆయన లక్ష్య పెట్టే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ ఏలీయాబు పరిస్థితి ఎలా ఉందంటే, ఆధ్యాత్మిక మరి దృష్టిని కోల్పోయిన వాడిగా మనం ఆయనను చూడగలము. ఇక్కడ సందర్భంలో మరి అక్కడ ఇశ్రాయేలీలు ఒకవైపు, ఫిలిస్తీన్లు మరి యుద్ధ పంక్తులు తీరి ఉన్నారు. అందులో నుంచి వచ్చినటువంటి యోధుడైన గొల్లియాతు ఫిలిస్తీన్ల తరపున నిలబడి ఇశ్రాయేలీలను 40 రోజులు సవాలు విసిరాడు. ఒకరొచ్చి నాతో యుద్ధం చేయండి అని. ఇశ్రాయేల్ సైన్యం తిరస్కరిస్తున్నాను అన్నాడు. మరి ఆ మాటలు విన్నటువంటి దావీదు ఎంతో రోషంతో, పౌరుషంతో మరి ఇశ్రాయేలీల జీవం కలిగిన దేవుణ్ణి తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడని ఎంతో రోషంతో పలికాడు. ఎవ్వరు కూడా ఎందుకు వెళ్ళడం లేదనేటువంటి ప్రశ్న ఆయనలో ఉద్భవించింది. ఇక్కడ దావీదు దేవుని యొక్క పని మీద ఉన్నాడు. దేవుని యొక్క మరి గొప్పతనం మీద నమ్మకం ఉంచిన వాడిగా, దేవుని ప్రేమించిన వాడిగా, సంపూర్ణ విశ్వాసం ఉంచిన వాడిగా, దేవుని యందు అచంచలమైనటువంటి
ప్రేమ కలిగినటువంటి ఆ చిన్నవాడుగా దావీదు ఉన్నాడు. ఈ సైన్యాన్ని తిరస్కరించాడు, దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడు. మరి నేను దేవుని కొరకు నిలబడతాను. సింహాల నుంచి, ఎలుగుబంట్ల నుంచి రక్షించిన దేవుడు మరి మనల్ని అందరినీ కూడా రక్షించగలడు, నన్ను రక్షించగలడనే ఆ విశ్వాసం చిన్నవానికి ఉన్నది, కానీ పెద్దవానిలో లోపించింది. అందుకే ఇంకా ఆయనను నిరాశపరుస్తున్నాడు. దావీదుకున్న విశ్వాసం కావచ్చు, దేవుని అందున్న నమ్మకం కావచ్చు, మరి అచంచలమైన ప్రేమ కావచ్చు, వాటన్నిటిని కూడా నిరాశపరుస్తున్నాడు. నువ్వెందుకున్నావు ఇక్కడ, వెళ్ళిపో అని కోపంతో గద్దిస్తున్నాడు. మన జీవితాలలో కూడా ఏలియాబు లాంటి వాళ్ళు ఉంటారు. మనల్ని, మన సామర్థ్యాలను గుర్తించలేని వాళ్ళు, మన తలాంతులను గుర్తించలేని వాళ్ళు, మనల్ని ఎప్పుడూ కూడా మరి కించపరిచేవారు, మన గురించి ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడేవారు చాలా మంది మన చుట్టూ ఉంటారు. నీకు చేత కాదు, నువ్వు వెళ్ళలేవు, నువ్వు ఇది చెయ్యలేవు, అసలు నీ వల్ల కాదు, నీవేం పాడగలవు, నీవేం మాట్లాడగలవు, నీవేం రాయగలవు, నీవేం ప్రయాణం చేయగలవు, నువ్వు ఒంటరిగా ఎలా ఉండగలవు అని మనల్ని ఏదో రకంగా చెయ్యబోయే పనిని మనల్ని ఆపేవాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు మనం అలానే ప్రవర్తిస్తుంటాము. ఇతరుల విషయంలో చాలా నెగిటివ్గా మాట్లాడుతుంటాము. వాళ్ళు అది చేయలేరు, వీళ్ళు ఇది వెళ్ళలేరు అని. కానీ ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు ప్రతి వారి ఎడల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ప్రతి వారి జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలలో మనం జోక్యం చేసుకోకూడదు. ఎలా అంటే నెగిటివ్గా మాట్లాడి, మనకు చేతనైంది ఒక మంచి మాట మాట్లాడి వారిని ప్రోత్సాహపరచాలి, ఒక మాటతో వారిని బలపరచాలి, ఒక మాటతో వారిని ఆదరించాలి, ఒకసారి ప్రేమతో వారి భుజం తట్టి మనం స్పర్శించినప్పుడు వారికి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది, ఎక్కడ లేని ప్రోత్సాహం వస్తుంది, ఎక్కడ లేని మరి ఏదో చెయ్యగలము అనేటువంటి ఆ నిశ్చయత అనేది వాళ్ళు వస్తుంటుంది. కాబట్టి మనము ఏలియాబు వలె ఉన్నామా అని మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఇక్కడ దావీదు దేవుని పని మీద ఉన్నాడు. దావీదు కనుక వెనక్కి వెళ్ళిపోతే అక్కడ కార్యం జరిగేది కాదు. దావీదు దేవుని యొక్క శక్తిని నమ్మాడు, దేవుని యొక్క లక్షణాలను నమ్మాడు, దేవుని మీద అచంచలమైన విశ్వాసాన్ని ఉంచాడు. దేవుని హృదయానుసారుడు కాబట్టి దేవుని యొక్క కార్యాన్ని అక్కడ జరిగించాడు. ఒకవేళ వాళ్ళ అన్న మాటలకు నిరాశ, నిస్పృహ చెంది, అవును నేను చిన్నోన్ని, నేను వెళ్ళిపోవాలి, నా గొర్రెలను కాసుకోవాలని వెళ్ళిపోతే ఇక్కడ విజయం వచ్చేది కాదు ఇశ్రాయేలీలకు. సో మనము ఏలియాబు వలె ఉన్నామా? మనం ఆ రీతిగా ఉండకూడదని ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుంటున్నాము. అలానే ఏలియాబు లాంటి వాళ్ళు మన త్రోవలో ఒకవేళ వచ్చి మన దారిలో కనుక్కుంటే మనము దేవుని మాటలనే నమ్మాలి, వారి మాటలను మనం విశ్వసించకూడదు. ఎందుకంటే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక మన జీవితంలో ఉన్నది. నా పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది, మీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను మనం తెలుసుకోవాలి. ఎలా? దేవుని వాక్యము అనుదినము చదువుట ద్వారా, దేవునితో అనుదినము సమయం గడుపుట ద్వారా ఆ గొప్ప ప్రణాళికను మనం తెలుసుకోగలం. ఆ ప్రణాళిక ప్రకారం మనం జీవించగలిగినప్పుడు దావీదు వలె మనం దీవించబడతాము, ఇతరులకు దీవెనకరంగా ఉంటాము. మరి ఈ ఉదయకాల సమయంలో ఏలియాబు పేరుకు ఎంతో మంచి అర్థం ఉంది, దేవుడు తండ్రి అని. కానీ దేవుడు తండ్రి అనే పేరును కలిగి ఉన్నాడు, కానీ తండ్రి అయిన దేవుణ్ణి ఆయన వాళ్ళు విశ్వాసమైన ఉంచలేదు, నమ్మకం లేదు. తన గురించి తానే ఆలోచన, తన గురించే కన్సర్న్. పెద్ద కుమారునిగా, జ్యేష్ఠునిగా, వారసత్వం కలిగిన వాడిగా తన గురించిన కన్సర్న్, అంతేకాని మరి ఇతరుల గురించిన కన్సర్న్ ఆయన మనం చూడలేకపోతున్నాం. ఆయనలో మనం ఆ రీతిగా ఉండకూడదు. మరి ఈ ఉదయకాల సమయంలో దావీదు వలె మనము ప్రోత్సాహంగా, ఇతరులను ప్రోత్సాహపరిచే విధంగా ముందుకు సాగుదాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ యొక్క వీడియో వీక్షిస్తున్న బిడ్డల జీవితాలలో మీరు ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ ప్రణాళికలో ఇతరులు ఎవ్వరి కూడా నెగిటివ్గా జోక్యం చేసుకోకుండా దావీదు వలె ఎలాంటి జోక్యం చేసుకున్నాను నిరాశ చెందకుండా ముందుకు సాగగలిగినటువంటి
విశ్వాసము, సంపూర్ణ నమ్మకం వారికి అనుగ్రహించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.